నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ అదానీ ఒప్పందంపై రాయిటర్స్ ప్రత్యేక కథనం. ఖజానాకు నష్టమని అధికారులు చెప్పినా పట్టించుకోలేదని వెల్లడి. ఇంకా కొనసాగిస్తే భారమని స్పష్టీకరణ. ఏపీలో భూ వివాదాలకు చెక్ పెట్టేలా డిజిటలైజేషన్. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవన్న మంత్రి అనగాని. ఫార్ములా ఈ రేస్పై విచారణ చేయాలని ఏసీబీకి సీఎస్ లేఖ. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేశారని ఆరోపణ. తెలంగాణ అసెంబ్లీలో నేడు భూభారతి బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. గురుకులాలు, సర్కార్ పాఠశాలల్లో సౌకర్యాలపై స్వల్పకాలిక చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేటి నుంచి మరో దఫా విచారణ. కమిషన్ ఎదుట హాజరు కానున్న విశ్రాంత ఐఏఎస్లు ఎస్కే జోషి, రజత్ కుమార్. మద్దతు ధర కోసం నేడు పంజాబ్లో రైతుల రైలు రోకో. కేంద్రం అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చైనా ప్రకటన. ఇరు దేశాల మధ్య వివాదాలను చిత్తశుద్ధితో పరిష్కరించుకుంటామని స్పష్టీకరణ. అదానీతో సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని, ఖజానాకు భారీగా నష్టమని అధికారులు చేసిన సూచనలను నాటి జగన్ ప్రభుత్వం బేఖాతరు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది. సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, విద్యుత్ కొనుగోలుకు ఆమోదముద్ర తెలపడం, ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపడం అన్నీ అసాధారణ వేగంతో జరిగాయని తెలిపింది. అదానీ ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏటా సామాజిక భద్రత, పోషకాహారానికి వెచ్చించేంత సొమ్ము చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అదానీ గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తొలి నుంచి జరిగిన పరిణామాలను పరిశీలించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ 2021 సెప్టెంబర్ 15న అనుసరించిన విధానం చాలా అస్పష్టంగా ఉందని తన కథనంలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కొనుగోలు ఒప్పందం చేసుకుంటుందేమో తెలుసుకోవాలని సెకీ ఎందుకు భావించిందో అర్థం కాని విషయమని సందేహం వ్యక్తం చేసింది. అంతకు 2 ఏళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్ అవసరాలు ఏమీ లేవని, 24 గంటల విద్యుత్తును అందించే ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించింది. అయితే రాయిటర్స్ పరిశీలించిన కేబినెట్ రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని సెకీ సంప్రదించిన మరునాడే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఆ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. నవంబర్ 11 కల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఆమోదం పొందింది. డిసెంబర్ 1న అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. భవిష్యత్తులో దాని వార్షిక విలువ $490 మిలియన్ చేరే అవకాశం ఉంది. రాయిటర్స్ పరిశీలించిన ఒప్పంద దస్తావేజుల ప్రకారం ఆ ఒప్పంద విలువలో 97% అదానీ గ్రూప్ పరిధిలో ఉన్న అదానీ గ్రీన్ కు వెళ్లనుంది. 7000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక దానికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం పొందడానికి 57 రోజులే పట్టింది. ఇది చాలా అసాధారణ వేగమని రాయిటర్స్ తో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ మాజీ అధికారి, ఎనర్జీ లీగల్ నిపుణులు చెప్పారు. రాయిటర్స్ సంస్థ మొత్తం 19 రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను సమీక్షించింది. ఈ డీల్ గురించి 12 మందికి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, స్వతంత్ర ఇంధన న్యాయ నిపుణులతో మాట్లాడింది. అయితే చాలా మంది తమ విధానాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. ఈ భారీ డీల్ను ఆమోదించే విషయంలో ఆర్థిక, విద్యుత్ శాఖలు చేసిన సలహాలు, సూచనలను రాష్ట్ర రాజకీయ నాయకత్వం పక్కన పెట్టినట్లు వారంతా స్పష్టం చేశారు. ఆ ఒప్పందం రాష్ట్ర ఖజానాకు భారంగా మారే అవకాశముందని కొందరు బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు అవసరం లేకపోయినా వేల మెగావాట్ల విద్యుత్తును పన్ను చెల్లింపుదారులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. మరో 7 ఎగ్జిక్యూటివ్స్ లంచాలు, సెక్యూరిటీ మోసాల్లో పాలుపంచుకున్నట్లు, అందులో దేశంలోని పలు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నట్లు గత నవంబర్లో అభియోగాలు మోపారు. సెకీకి అదానీ గ్రీన్ సరఫరా చేసే సౌర విద్యుత్తును రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసేలా ఆదేశించేందుకు ఈ కేసులో ప్రతివాదులు ఆంధ్రప్రదేశ్లో ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి $228 మిలియన్ ఆఫర్ చేసినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. దీనిపై జగన్ కార్యాలయం బదులు ఇవ్వలేదు. లంచాలు
చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి జగన్ కార్యాలయం నిరాకరించింది. అటు ఏపీఈఆర్సీ కూడా అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణల గురించి పదే పదే అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. 2021 సెప్టెంబర్ 15న కుదిరిన సౌర విద్యుత్ ఒప్పందం గురించి తనకేమీ తెలియదని అప్పటి విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాయిటర్స్ కు చెప్పారు. కేబినెట్ మినిట్స్ ప్రకారం విద్యుత్ సరఫరా షెడ్యూల్ 2024 నుంచి ప్రారంభమవుతుందని చెప్పిన తరుణంలో ఈ 25 ఏళ్ల కాంట్రాక్టు గురించి ఆర్థిక శాఖ కూడా ప్రశ్నించింది. ఒప్పందం కుదుర్చుకున్న సమయానికి విద్యుత్ సరఫరా మొదలయ్యే సమయానికి మధ్య ధరలు తగ్గుతాయని చెప్పింది. ఆ సలహాను విద్యుత్ శాఖ కూడా సమర్థించింది. కాంట్రాక్టు ఒప్పందాలను రాయిటర్స్ చేసిన పరిశీలన మేరకు ఒకవేళ అదానీ ఒప్పందం ఇలాగే ముందుకెడితే రాష్ట్ర ఖజానా నుంచి ఏటా $100 మిలియన్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో మొదలైతే ఏటా చేయాల్సిన చెల్లింపులు గత ఏడాది సామాజిక భద్రత, పౌష్టికాహార కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సమానంగా ఉంటాయని రాయిటర్స్ సంస్థ తన కథనంలో తెలిపింది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన సహజ వనరులను దోపిడీ చేయడానికి ప్రయత్నించేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఈ అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి తిరుపతి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ శ్రద్ధతో కృషి చేసినందుకు చంద్రబాబు అభినందించారు. భూముల రీసర్వే పేరిట గత ప్రభుత్వం పేదల భూములు దోచుకుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 60% భూములు రిజిస్ట్రేషన్లకు సంబంధించినవేనన్న ఆయన వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో భూముల రీసర్వే చేపట్టినప్పటికీ వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలు దోచుకున్నారని అనగాని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా మీ భూమి మీ హక్కు పేరిట రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాని 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు సెక్రటరేట్లకు తిరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. కేటీఆర్ పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి లేఖను కూడా పంపించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ఏకపక్షంగా నిధుల బదిలీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తొలుత సాధారణ విచారణ చేసి ఆ వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయనున్నారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర దర్యాప్తు చేయాలని ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్పై అభియోగాలు ఉన్నందున అవినీతి నిరోధక చట్టం ప్రకారం ముందుగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నారు. గవర్నర్ అనుమతి లేఖను కూడా ఏసీబీకి పంపించారు. పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన కేసు నమోదుకు సీఎస్ ఇప్పటికే అనుమతిని ఇచ్చారు. ఏసీబీ అధికారులు తొలుత సాధారణ విచారణ చేపట్టనున్నారు. సాధారణ విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెడతారు. ఫార్ములా ఈ కారు కేసుతో సంబంధం ఉన్న వారికి మొదట నోటీసులు ఇచ్చి విచారిస్తారు. హెచ్ఎండిఏ నుంచి చెల్లించిన 55 కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయి, ఆ డబ్బులు చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే అంశాలను ఏసీబీ నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక శాఖ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కింద లాంగ్ ఫామ్ ఎల్ఎఫ్ఏ జరిగింది. 9, 10, 11, 12 సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఈ ఒప్పందం కుదరగా 9వ సీజన్ కార్ రేసును 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదంతో ఒప్పందం కుదిరిందని శాఖాధిపతిగా తాను ఎంఓయూ చేసినట్లు అరవింద్ కుమార్ గతంలో సీఎస్కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. ప్రతి సీజన్లో పెట్టుబడి పెడతానన్న ప్రమోటర్ తొలి సీజన్లో తనకు నష్టం వచ్చిందని లేఖ రాసినట్లు పురపాలక శాఖ పేర్కొంది. 10వ సీజన్కు వచ్చేసరికి ప్రమోటర్గా ఉండేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాలేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. హైదరాబాద్లోనే రేసు నిర్వహించేందుకు ఎఫ్ఈఓ ఆసక్తి చూపిందని, ప్రత్యామ్నాయ ప్రమోటర్ను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోంది కాబట్టి 10వ సీజన్ నిర్వహణపై ముందుకెళ్లాలని మంత్రి సూచించారని అరవింద్ కుమార్ తెలిపారు. నిధుల చెల్లింపునకు సంబంధించి సెప్టెంబర్ 25న ఎఫ్ఈఓ నుంచి
వచ్చిన మెయిల్ ఆధారంగా 2023 సెప్టెంబర్ 27న మంత్రికి ఫైల్ను సర్క్యులేట్ చేసి హెచ్ఎండిఏను ప్రమోటర్గా హోస్ట్ సిటీగా చేర్చామన్న ఆయన తర్వాత ప్రమోటర్తో ఎఫ్ఈఓ ఒప్పందాన్ని రద్దు చేసుకొందని పేర్కొన్నారు. దీంతో త్రైపాక్షిక ఒప్పందం కాస్త ఎఫ్ఈఓ హెచ్ఎండిఏల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంగా మారినట్లయింది. ఎఫ్ఈఓకు అక్టోబర్ 5వ తేదీన 23 కోట్లు, 11న మరో 23 కోట్లు కలిపి మొత్తం 46 కోట్లను హెచ్ఎండిఏ నుంచి చెల్లించారు. పన్నుల కింద మరో 9 కోట్లు కూడా హెచ్ఎండిఏ చెల్లించింది. ఫార్ములా ఈ రేసులో హెచ్ఎండిఏ ప్రమోటర్గా చేరినా అందుకు బోర్డు ఆమోదం తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. ఎఫ్ఈఓ హెచ్ఎండిఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023 అక్టోబర్ 30న కుదిరింది. దానికంటే ముందే హెచ్ఎండిఏ డబ్బులు చెల్లించింది. అక్టోబర్ 11న రెండో దఫాగా 23 కోట్లు చెల్లించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని, అయినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు 43 కోట్లను పౌండ్లుగా మార్చి ఎఫ్ఈఓకు చెల్లించిందని, ఇలా చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి అవసరమని, అనుమతి తీసుకోకపోవడం ఉల్లంఘనలకు వస్తుందని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పురపాలక శాఖ పేర్కొంది. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై ఏసీబీ విచారణ జరపనుంది. దర్యాప్తులో భాగంగా ఫార్ములా ఈ సంస్థ ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశముంది. అధికార దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఫార్ములా ఈ రేసు సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు. తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం నేడు భూభారతి బిల్లు ప్రవేశపెట్టనుంది. ఆర్ఓఆర్ చట్టం 2024ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఉభయ సభలు నేడు 4వ రోజు కొనసాగుతాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉభయ సభల్లో కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు 2 సభల్లోనూ సమాధానాలు ఇస్తారు. ఆ తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ సవరణ బిల్లు ప్రవేశపెడతారు. ఆ తర్వాత శాసనసభలో గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మండలిలో ఇవాళ క్రీడా బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అదేవిధంగా కౌన్సిల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇంజనీరింగ్, టెక్నికల్ కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా త్వరలోనే చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో ప్రైవేటు కళాశాలల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, అసలు కలిపి ఏడాదిలో 66,000 కోట్లు చెల్లించామని తెలిపారు. ఆర్థిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని, అసెంబ్లీ సమావేశాల తర్వాత బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిల చెల్లింపు అనివార్యమనేది తమ ప్రభుత్వం ఆలోచనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి ఐఏఎస్, విశ్రాంత ఐఏఎస్ అధికారుల విచారణ చేపట్టనుంది. గతంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తించిన విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్ కుమార్ ఇవాళ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ చేస్తున్న కమిషన్ ఇప్పటి వరకు ఇంజనీర్ల విచారణ పూర్తి చేసింది. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. విధానపర నిర్ణయాలకు సంబంధించి ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయనుంది. ప్రాజెక్టు పనుల సమయంలో నీటిపారుదల, ఆర్థిక శాఖల బాధ్యతలు చూసిన అధికారుల నుంచి కమిషన్ ఇప్పటికే అఫిడవిట్లు స్వీకరించింది. వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నిస్తారు. రేపటి నుంచి మిగతా అధికారుల విచారణ కొనసాగనుంది. సనత్ నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 జూన్ 2న ప్రారంభించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను R&B అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఇప్పటికే శంకుస్థాపనలు చేసిన నిమ్స్ ఆసుపత్రి, మాతా శిశు కేంద్రం, అల్వాల్, గడ్డి అన్నారం టిమ్స్ ఆసుపత్రులను 2025లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై మాట్లాడిన మంత్రి రానున్న 3 నెలల్లో టెండర్లు పిలువనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలని చెప్పి ఇప్పుడే ఆలోచన వచ్చి డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వారికి కూడా చెప్తాను, మంచిగా అనుకున్నట్టే ప్రోగ్రెస్ ఉన్నది. మిగిలిన ఎక్విప్మెంట్ సంబంధించి మెడికల్ ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ చేయాలని కన్సర్న్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారితో, అలాగే వారి ప్రిన్సిపల్ సెక్రటరీతో మా స్పెషల్ సిఎస్ గారు మాట్లాడతారు.
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ పేదల ఇంటిని పంచాయతీ అధికారులు కూల్చివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల ఇల్లు అయినందున కూల్చివేశారని, అదే ధనవంతులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేసే ధైర్యం ఉందా అని నిలదీసింది. పేదల ఇళ్లను కూల్చివేయడం ద్వారా తమ అధికార దర్పాన్ని ప్రజల్లో ప్రదర్శించాలని చూస్తున్నారని మండిపడింది. కోర్టు ఉత్తర్వులున్నా కూల్చివేసినందుకు సొంత ఖర్చులతో ఇంటిని పునరుద్ధరించాలని పంచాయతీ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. దోమలపెంట గ్రామంలో ఇంటిని నిర్మించుకుని చాలా ఏళ్ల నుంచి కటకం మహేష్, నాగలక్ష్మి నివాసం ఉంటున్నారు. ఇంటికి ఆస్తి పన్ను, అందులో దుకాణానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు. అయితే అది అక్రమ నిర్మాణమని అధికారులు నోటీసులు జారీ చేయగా పిటిషనర్లు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా అధికారులు కూల్చివేయడంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం కూల్చివేసిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని, పరిహారం, శిక్ష గురించి తర్వాత పరిశీలిస్తామని విచారణను వాయిదా వేసింది. ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. మత్స్య, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జనవరి నెలాఖరులోపు రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ పూర్తి చేసేలా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఇంధన రాయితీ కింద మత్స్యకారులకు 6,67,00,000 నిధులను అచ్చెన్నా మంజూరు చేశారు. ఇంధనంపై లీటరుకు 10 రూపాయలు ఆదా చేసేందుకు మెరైన్ ఇంధనం అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రభుత్వ పరిధిలో 54 ఫిష్ సీడ్ పాండ్స్ అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిలిచిపోయిన మత్స్య సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అచ్చెన్నా ఆదేశించారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు ఉపాధి కోసం కేరళ తరహాలో కృత్రిమ రీఫ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని 5వ రోజు పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పులివెందుల పోలీస్ స్టేషన్లో రాఘవరెడ్డిని డీఎస్పీ మురళీనాయక్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో వర్రా రవీంద్రరెడ్డితో అసభ్యకరమైన పోస్టులు ఎందుకు పెట్టించారనే దానిపై డీఎస్పీ అడిగిన పలు ప్రశ్నలకు రాఘవరెడ్డి దాటవేత ధోరణితోనే సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. సాంకేతికపరమైన అంశాలు, ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు సమాచారం. ఈ నెల 21వ తేదీన మరోసారి విచారణకు రావాలని రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారని రాఘవరెడ్డి తెలిపారు. నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం ఉద్దేశించిన నిర్దేశక్ నౌకను నేడు జాతికి అంకితం చేయనున్నారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ విశాఖ నేవల్ డాక్ యార్డ్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితమిస్తారు. కోల్కతాలోని GRSEలో దేశీయంగా 80% పరికరాలతో INS నిర్దేశక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3,800 టన్నుల బరువైన ఈ నౌక 2 ఇంజన్లతో రూపకల్పన చేశారు. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశకను తీర్చిదిద్దారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు సంబంధించిన రెండో నౌక ఇది. గతంలో 32 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించి 2014లో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ స్థానంలో ఈ కొత్త నౌక రూపుదిద్దుకుంది. 25 రోజుల పాటు నిరంతరాయంగా 18 నాట్ల గరిష్ట వేగంతో ప్రయాణించడం ఈ నౌక ప్రత్యేకతలతో ఒకటి. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా నేడు పంజాబ్లో రైలు రోకో చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రైలు రోకో నిర్వహిస్తామని రైతు సంఘం నేత శర్వాన్ సింగ్ పందేర్ చెప్పారు. ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేయాలని ప్రజలను కోరారు. రైతులకు మద్దతు తెలిపేందుకు పంజాబీలంతా ఐక్యంగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు. తమ పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్న జగదీష్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం విషమంగా ఉందని పందేర్ వివరించారు. ఆయనకు ఏమైనా జరిగితే కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ను ఉద్దేశించి రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. షా వ్యాఖ్యలు అంబేద్కర్పై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు గల తీవ్రమైన ద్వేషానికి నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. అంబేద్కర్ను కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మనుస్మృతిని విశ్వసించేవారు అంబేద్కర్తో ఖచ్చితంగా విభేదిస్తారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అమిత్ షా చాలా జుగుప్సాకరంగా మాట్లాడారని, అంబేద్కర్ పేరు వింటేనే బీజేపీ చిరాకు పడుతోందని మరో సీనియర్ నేత జయరాం రమేష్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కోట్లాది మందికి పవిత్ర గ్రంథమని, వెంటనే షా ఈ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరును పదే పదే తీసుకురావడం విపక్షాలకు ఒక ఫ్యాషన్గా మారిందని నిన్న రాజ్యసభలో షా వ్యాఖ్యానించారు.
అన్నిసార్లు భగవంతుడి పేరును తలిస్తే 7 జన్మలకు స్వర్గంలో స్థానం లభించి ఉండేదని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించదని కేంద్రం ప్రకటించింది. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఉన్నత స్థాయి సంఘం సిఫార్సుల మేరకు ఎన్టీఏ విధుల్లో పలు మార్పులు చేర్పులు చేపట్టినట్లు చెప్పారు. లోపాలకు తావులేని విధంగా ఎన్టీఏ పనితీరు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, ఇతర పరీక్షలను రద్దు చేయాల్సి రావడంతో కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను పేపర్, పెన్తో లేదా కంప్యూటర్ ఆధారంగా నిర్వహించాలా అనే విషయమై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇరు దేశాల ఉమ్మడి అవగాహనలను అమలు చేయడానికి, ద్వైపాక్షిక సంబంధాలను వీలైనంత త్వరగా గాడిన పెట్టడానికి భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చైనా తెలిపింది. 2 దేశాల ప్రధాన ఆందోళనలను గౌరవించుకోవడం, చర్చల ద్వారా పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వివరించారు. చిత్తశుద్ధితో విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, తద్వారా స్థిరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇవాళ బీజింగ్లో ప్రత్యేక ప్రతినిధుల 23వ సమావేశంలో పాల్గొనున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది. డిసెంబర్ 2019 తర్వాత ఇలాంటి ఉన్నత స్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. సరిహద్దుల్లో శాంతి కోసం ఇరు దేశాలకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఈ చర్చల్లో అన్వేషిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.